హలో గైస్, నా నేమ్ విజయ్ కృష్ణ. నేను మిక్ కాలేజ్ నుంచి వచ్చాను. 2024 పాస్ అవుట్ అయ్యాను. నేను నా మిక్ కాలేజ్ లో నాకు కోఆర్డినేట్ ఐటీ సొల్యూషన్స్ అనే వాళ్ళు ఇలా వర్క్ షాప్ కండక్ట్ చేశారు. నేను వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి కోర్స్ నేర్చుకున్నాను. నేను జావా ఫుల్ స్టాక్ ద్వారా ఇక్కడ ట్రైన్ అయ్యాను. నాకు ఇక్కడికి వచ్చే ముందుగా కోడింగ్ అండ్ నాలెడ్జ్ అనేది 0%. ఇక్కడికి వచ్చిన తర్వాత కోడింగ్ లో నేను డెవలప్ అయ్యాను. తర్వాత నాకు ఇక్కడ నేర్పించిన వాళ్ళు అంబికా మ్యామ్, కిషోర్ సార్, బాబు సార్, అనుష మ్యామ్, వీళ్ళ వల్ల నేను జావాలో కొంచెం బాగా డెవలప్ అయ్యాను. తర్వాత నేను ఇలా కంపెనీలో ప్లేస్ అయిన కంపెనీ వచ్చేసి బెర్క్షైర్ ఐటీ సొల్యూషన్స్ నేను ప్లేస్ అయ్యాను. థ్యాంక్ యూ సాకేత్ సార్ అండ్ థ్యాంక్ యూ సాయిరామ్ సార్. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. ప్రజెంట్ కనుక మనం చూసుకుంటే జాబ్స్ రీత్యా చాలా సర్చింగ్ ఎక్కువ మంది చేస్తున్నారని చెప్పొచ్చు. బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏ కోర్సెస్ నేర్చుకుంటే, ఏ స్కిల్ డెవలప్ చేసుకుంటే జాబ్ ఆపర్చునిటీ ఉంటాయని ఎక్కువ మంది అడుగుతూ ఉంటుంటారు. ప్రెసెంట్ బూమింగ్ లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఏ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీస్ అచీవ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? సో రీసెంట్ గా లింక్డ్ఇన్ ఒక సర్వే రిలీజ్ చేసిందండి. సో లింక్డ్ఇన్ అందే అందరికీ తెలుసు, ఎక్కువ సిఇఓస్, హెచ్ఆర్స్ అందరూ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. మనకి ఫేస్బుక్ ఇవి ఎట్లాగో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా అది ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. సో వాళ్ళు ఒక సర్వే చేసి మనకి ఇచ్చారు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే, సో ఇవన్నీ టాప్ 10 మోస్ట్ డిమాండెడ్ స్కిల్స్ అనమాట 2024లో. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటి అంటే, మీకు ప్రోగ్రామింగ్ వీటన్నిటికన్నా కూడా ఫస్ట్ ఉంది కమ్యూనికేషన్. అంతే కదా, మనం అసలు డైలీ కావాల్సిందే ఇంపార్టెంట్ థింగ్ కమ్యూనికేషన్. సో అదే జాబ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ జనరల్ కమ్యూనికేషన్ అన్నప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడటం అది చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత కస్టమర్ సర్వీస్. సో కస్టమర్ సర్వీస్ అన్నప్పుడు క్లయింట్తో మాట్లాడాలి, కన్వే చేయగలగాలి ప్రాపర్గా ఏం జరుగుతుంది ఏంటి అన్నది. అట్ ద సేమ్ టైం ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేస్తూ ఉండాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. అండ్ దెన్ లీడర్షిప్ స్కిల్స్. సో ఇప్పుడు లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో అట్లాంటి వాళ్ళందరూ 3rd, 4th, 5th పాయింట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు. 8-9 ఇయర్స్ ఉన్న వాళ్ళు లే ఆఫ్స్ అయిపోతున్నారు. సో అట్లాంటి వాళ్ళు లీడర్షిప్ మీద, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కి సపరేట్ గా సర్టిఫికేషన్స్ ఉంటాయి, పిఎంపి సర్టిఫికేషన్స్ ఇట్లాగా. సో అవి చేయొచ్చు. అండ్ దెన్ మేనేజ్మెంట్ లెవెల్ కోర్సెస్ ఉంటాయి, వాటి మీద కూడా వర్క్ చేయొచ్చు. సో వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ పొజిషన్, ఓకే లే ఆఫ్ అయింది, వాటి మీద అప్ స్కిల్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు ఫ్రెష్గా ఈ సర్టిఫికేషన్స్ బేస్ చేసి చేస్తే కనుక ఈజీ అవుతుంది వాళ్ళు క్రాక్ చేయడానికి. 6 సిగ్మా ఇట్లాంటివన్నీ ఉంటాయి. తర్వాత అనలిటిక్స్ ప్రతి కంపెనీలోనూ చాలా ఇంపార్టెంట్. అది చిన్న కంపెనీ అవనండి, పెద్ద కంపెనీ అవనండి, స్టార్ట్అప్ అవనండి, 100 crores చేసే కంపెనీ అయినా అవనండి. అనలిటిక్స్ అన్నది ఒక ఫైనాన్షియల్ దాంట్లోనే కాదు, ప్రతి ఒక ఎంప్లాయీ ఎలా వర్క్ చేస్తున్నాడు, తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో అట్లాంటివి అన్ని కూడా కన్సిడర్ అవుతాయి. వాటన్నిటిని కూడా అనలిటిక్స్ లో చూపించచ్చు. సో ఇప్పుడు రీసెంట్ గా అనలిటిక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దెన్ టీమ్ వర్క్, ఆబ్వియస్లీ అది ఉంటేనే మనకి ఆ స్కిల్స్ ఉండాలి, పర్సనల్ స్కిల్. తర్వాత సేల్స్. సో ప్రతి కంపెనీ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తుంది, ఆ ప్రొడక్ట్ బిల్డ్ చేసిన దాన్ని సేల్ చేయాలి, మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్లి సేల్ చేయాలన్న అనాలిసిస్ కావచ్చు, అది అందరికీ ఉండదు ఆ స్కిల్. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే, మనం రీసెంట్ గా చూస్తుంది, ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు లేదా డిగ్రీ చేస్తున్నారు, అందరూ ఐటీ కోసమే ట్రై చేస్తున్నారు. సో ఇట్లాంటివి కూడా చాలా జాబ్స్ ఉన్నాయి, చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కానీ వాటి మీద ఇంట్రెస్ట్ చూపిట్లా. ఎందుకు అంటే, నేను ఐటీకి వెళ్తే నాకు హైయెస్ట్ ప్యాకేజెస్ వస్తాయి, కానీ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరికీ హైయెస్ట్ ప్యాకేజెస్ రావు కదా. అవును, మెయిన్ అసలు జాబ్ ఎజెండాగా పెట్టుకుని స్కిల్ కనుక ఇంప్రూవ్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది, స్కిల్ ఒకటి యాడ్ ఆన్ అవుతుంటుంది, ఆ తర్వాత ప్యాకేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ డైరెక్ట్ ప్యాకేజ్ ని ఫోకస్ చేసినప్పుడు ఇటువంటి వాటిని మనం మర్చిపోయి నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు పర్సనల్ గా తెలుసుకోవాలి నేను ఏది చేయగలను అన్నది. పక్కన వాళ్ళు ఐటీ చేస్తున్నారని ఐటీ, లేకపోతే డిజైనింగ్ చేస్తున్నారని డిజైనింగ్, అట్లా కాకుండా నాకేది ఇంట్రెస్ట్ అన్నది కూడా తెలుసుకుంటే ఇంకా బెటర్ లైఫ్, బెటర్ ఫ్యూచర్ ఉంటుంది మంచి ప్యాకేజెస్ లో. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది మనం రెగ్యులర్ గా మాట్లాడే డేటా స్ట్రక్చర్స్, లాజిక్స్ రాయటము, కోడింగ్ రిలేటెడ్. తర్వాత రీసెర్చ్, ఇది ఇప్పుడు బాగా ఇంకా నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో అది టాప్ పొజిషన్ కి వెళ్తుంది. రీసెర్చ్ అన్నది, R&D అన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి డొమైన్ మీద
R&D చేస్తూ ప్రజెంట్ ఎంతైతే ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయాలి అని చెప్పి చాలా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. స్పెసిఫిక్గా గూగుల్, ఫేస్బుక్ ఇలాంటి వాళ్ళు హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. R&D టీమ్ కి వాళ్ళకి క్యాపబిలిటీ ఉంది అనుకుంటే అట్లాగే ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి మనకి టాప్ 10 స్కిల్స్ అన్నమాట. స్పెసిఫిక్ గా లింక్డ్ ఇన్, ఎందుకంటే అందులో ఉండే వాళ్ళంతా ప్రొఫెషనల్సే కాబట్టి ఆ ప్లాట్ఫామ్ లో, సో వాళ్ళ దగ్గర నుంచి సర్వే చేసి ఇచ్చిన అనాలిసిస్ అని చెప్పొచ్చు. సో మీరు అన్నట్టుగానే నిజంగా ఈ 10 అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ జాబ్ని పొందాలి, జాబ్ని గ్రాప్ చేయాలి, ప్రజెంట్ బూమింగ్ ఏముంది, ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేయాలి అన్న పాయింట్లో ఆలోచించే ప్రాసెస్లో మీరు అన్నారు ఇప్పుడు రీసెర్చ్ అనేది నిజంగా దీనికి ఉన్నంత ఆపర్చునిటీ, ఓపెనింగ్స్ ఇంకెక్కడా లేవని చెప్పొచ్చు. R&D టీమ్కి చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఉంది అండ్ దాంతోపాటు ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. బట్ అవేర్నెస్ని క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైతే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారో, కెరియర్ గ్యాప్ వస్తూ ఉంటుందో, లేదా ఆల్రెడీ బీటెక్ 3rd year 4th year లో ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకైతే ఇది ఇంకా చాలా పెద్ద దగ్గరగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అండ్ కాలేజ్ అయిపోయిన వెంటనే ఆపర్చునిటీని గ్రాప్ చేసి ఇంకెక్కడ వెతకక్కర్లేదు. వాళ్ళకి కావచ్చు మన దగ్గర ఏ విధంగా ఉంటుంది కోర్సెస్ అంటారు, టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు? సో మన దగ్గర ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ దాని రిలేటెడ్ ఉంటాయి. అండ్ కమ్యూనికేషన్ కి సంబంధించి కమ్యూనికేషన్ ఆబ్వియస్ గా కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డేటా సైన్స్ వీటి రిలేటెడ్. ఎవరైతే 3rd years అండ్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ గ్రాప్ చేయాలి అనుకుంటే గనక లైక్ ఇప్పటి నుంచే వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు కోడింగ్ స్కిల్స్. సో వాళ్ళు ఓకే ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసాం, ఇప్పుడు జాబ్ ట్రాక్ చేయాలి, ఇప్పుడు నేర్చుకోవాలి అనుకుంటే దే కెన్ అప్రోచ్ కోడ్నెల్. సో ఫ్రమ్ బేసిక్స్ నేర్పిస్తారు, కంప్లీట్ ప్రాక్టికల్ నేర్పిస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎలా సార్ మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని? సో మొగల్రాజ్పురం, విజయవాడలో మొగల్రాజ్పురంలో ఉందండి. అండ్ దెన్ హైదరాబాద్ లో JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. ఓన్లీ ఆఫ్లైన్ అయినా సార్? ఆన్లైన్ కూడా ఉందండి. ఓకే, ఆన్లైన్ కూడా తీసుకోవాలనుకునే వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రెజెంట్ పర్సూయింగ్ వాళ్ళు కదా, చదువుతున్న వాళ్ళు కదా. సో వాళ్ళకి కాలేజ్ టైమింగ్స్ ఉంటాయి. సో ఈవినింగ్ 6 to 8 వాళ్ళు డైలీ 2 hours స్పెండ్ చేయగలిగితే గనక లైక్ ఒక 3 months 4 months టార్గెట్ పెట్టుకుంటే ఆన్ క్యాంపస్ లో జాబ్స్ క్రాక్ చేయగలుగుతారు. షూర్ సార్, మంచి అవేర్నెస్ వీడియో చాలా మంది స్టూడెంట్స్ కి అండ్ పేరెంట్స్ కి కూడా అవసరం ఈ వీడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.